ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాలం ఈ యొక్క లైవ్లో దేవుని వాక్యమును వినిచిన మీకందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని కృప, దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి కనికరం మనకు మరొక దినాన్ని అనుగ్రహించింది. కాబట్టి దేవుని కృప కొరకు, ఆయన కనికరమ కొరకై ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా దేవునికి ఇష్టలముగాను, ఆయనకు కృతజ్ఞులముగాను మనం జీవించే భాగ్యమును ప్రభు మనకి ఇచ్చినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యముని ఉదయకాలం మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘమునకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 37వ వచనమును మనం చదువుకున్నప్పుడు అక్కడ ఈ విధంగా వ్రాయబడుతున్నది. అక్కడ మనము ఏమని చదువుతున్నామనగా 35వ వచనములో మనం చూసినప్పుడు, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును అని భక్తుడు అక్కడ లేఖన భాగంలో మాట్లాడుచు ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. ప్రియులారా, చదవబడినటువంటి ఆ లేఖన భాగమును మనం గమనించినప్పుడు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 35వ వచనములో మనం చూస్తున్నాము కదా, మీ ధైర్యమును విడిచిపెట్టకుడి అని భక్తుడు అక్కడ మాట్లాడుచున్నాడు. మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా మీరు గొప్ప బహుమానమును మీరు సంపాదించుకునేదరు, ఒక శ్రేష్టమైనటువంటి బహుమానము మీకు కలుగుతుంది అని భక్తుడు లేఖన భాగంలో మాట్లాడుచున్నాడు. ఏ విషయంలో మనము ధైర్యమును విడిచిపెట్టకూడదు, ఏ సమయంలో మనము ధైర్యమును విడిచిపెట్టకూడదు అనగా, శోధనలలో కానీ, శ్రమలలో, ఇబ్బందులలో, క్రీస్తు నిమిత్తం నింద, అవమానము, బాధ కలిగినప్పుడట మనము ధైర్యమును మనం విడిచిపెట్టేటువంటి వారిగా మనం ఉండకూడదట. శోధనలలో, శ్రమలలో, ఇబ్బందులలో, ఇరుకులలో, ఈ కష్టములు ఇవన్నీ కలిగినప్పుడట దేవుడు మన పక్షముగా ఉన్నాడని, ఆయన మన పక్షముగా గొప్ప కార్యములను చేయగలడని, ఆయన మన పక్షముగా యుద్ధములు చేయగలడని మనము ధైర్యమును మనము కలిగి ఉండాలట. విశ్వాసమును మనము కలిగి ఉండాలట. ధైర్యముతో దేవుని మనం వెంబడించేటువంటి వారులుగా మనం ఉండాలట. శోధన వచ్చినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు అనేక మార్లు మనము ధైర్యమును విడిచిపెట్టేస్తూ ఉంటాం, నిరాశపడుతూ ఉంటాం, అధైర్యపడుతూ ఉంటాం. శోధనలను చూచి, శ్రమలను చూచి వీటిని నేను జయించగలనా, వీరితో పోరాడి నేను జయమును పొందగలనా, ఈ శోధనలో, ఈ కష్టంలో నుండి నేను బయటికి రాగలనా, ఈ వ్యాధిలో నుండి నేను బయటికి రాగలనా, ఇటువంటి అధైర్యం, అవిశ్వాసం, నిరాశ అనేక మార్లు మన హృదయంలో కలుగుతూ ఉంటుంది. కానీ బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క ఆత్మ ఏమని సెలవిస్తూ ఉన్నదనగా, మీ ధైర్యమును విడిచిపెట్టకుడి అని ప్రభు అంటున్నాడు. ఏ విషయములలో కూడా అపవాదిని చూచి, అపవాది తీసుకుని వచ్చేటువంటి శ్రమను చూచి, శోధనను చూచట, ఇబ్బందులను చూచి, కష్ట నష్టములను చూచి, నిందల అవమానములను చూచి మనం ఎన్నడను కూడా ధైర్యమును విడిచిపెట్టేటువంటి వారముగా మనం ఉండకూడదు. శ్రమలలో, శోధనలలో ఆయన నా పక్షముగా ఉన్నాడన్నటువంటి ధైర్యమును మనం కలిగి ఉండాలట. అనేక మార్లు అపవాది మనలను శోధించవచ్చు, అనేక విధములుగా నీ మీదకు అనేక విధములైనటువంటి మాటల మూలముగా, మనుషుల యొక్క మాటల మూలముగా అనేక మార్లు అపవాది మనలను శోధనలకు గురి చేస్తూ ఉండవచ్చు, అవమానములకు గురి చేస్తూ ఉండవచ్చు, నీ హృదయంలో బాధను కలుగు చేస్తూ ఉండవచ్చు, వేదనతో, నిరాశతో నీ హృదయాన్ని నింపుతూ ఉండవచ్చు. కానీ దేవుడు మన పక్షమున ఉన్నాడట. ఆయనను నమ్మినటువంటి వారిని ఎన్నడను కూడా ఆయన చెయ్యి విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు అని లేఖన భాగం మనకి సెలవిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగునగాక. కనుక భక్తుడు అంటున్నాడు కదా, మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, మీకు ధైర్యమును విడిచిపెట్టవద్దు అని భక్తుడు అంటున్నాడు.
దేవుని ఆత్మ అంటూ ఉన్నది, మీ ధైర్యమును విడిచిపెట్టవద్దు, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము మీకు కలుగుతుంది. గొప్ప ధన్యత, గొప్ప బహుమానము, శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదము మీ కొరకు దాచబడినది అని బైబిల్ గ్రంథంలో దేవుని ఆత్మ సెలవిస్తున్నది. ఈ చివరి దినాల్లో దేవుని దగ్గర మనమట ఎల్లప్పుడూ కూడా విశ్వాసమును కలిగినటువంటి వారముగా, దేవుడు మన పక్షమున ఉన్నాడన్నటువంటి ధైర్యమును కలిగి మన భక్తి చేసేటువంటి వారముగా మనం ఉండాలి. అపవాది అనేక విధములైనటువంటి శోధనలను తీసుకుని వచ్చి, శ్రమలను తీసుకుని వచ్చి, నీ విశ్వాసంలో నుండి, నీ భక్తిలో నుండి, నీవు నిలుచున్నటువంటి ఆ కృపలో నుండి నిన్ను పడద్రోయాలని, దేవుడు మనకిచ్చినటువంటి ఆ కృపలో నుండి నీవు ఎట్లయినను తొలగిపోవాలని అపవాది అనేక విధములుగా మనలను శోధిస్తూ ఉండవచ్చు. అనేక విధములుగా మనలను పడవేయాలని అనేక రకాలుగా వాడు ప్రయత్నిస్తూ ఉండవచ్చు. కానీ ఎప్పుడైతే దేవుడు మన పక్షమున ఉన్నాడన్నటువంటి ధైర్యమును మనము కలిగి ఉంటామో, దేవుని యందు విశ్వాసమును ఎప్పుడైతే మనము కలిగి ఉంటామో, దేవుని యందు నమ్మకమును ఎప్పుడైతే మనము కలిగి ఉంటామో, ప్రభు మన పక్షముగా యుద్ధం చేయగలుగుతారు, ప్రభు మన పక్షముగా పోరాడగలుగుతారు, ప్రభు నీ పక్షముగా నీకు జయమునిచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. అది వ్యాధులో కానీ, శోధనలలో కానీ, అవమానములు, నిందలు, బాధలు, అది ఎటువంటి పరిస్థితి అయినను సరే ఆయన నా పక్షముగా ఉన్నాడు అన్న ధైర్యమును మనము కలిగి ఉంటున్నట్లయితే ప్రభు మనకి జయమునిస్తారు, ప్రభు మనకి కృపనిస్తారు. అధికమైనటువంటి బహుమానము, శ్రేష్టమైన బహుమానమును ప్రభు మనకు అనుగ్రహించగలుగుతారు. అట్టి కృప, అట్టి ధన్యత ఈ చివరి దినాల్లో ప్రభు మనకు అనుగ్రహించి, దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడని, ఆయన మనకు దాగు చోట ఉన్నాడన్నటువంటి ధైర్యం మనకు కలిగి మనం భక్తి చేసే కృప ప్రభు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళను మూసుకుని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూను ఈ ఉదయకాలం మీరు మాకు అనుగ్రహించిన నీ శ్రేష్టమైనటువంటి నీ మాటల కొరకే నీకు స్తోత్రములు. పరిశుద్ధుడా, మా ధైర్యమును మేము ఎప్పుడూ కూడా విడిచిపెట్టకూడదని, నిందలలో కానీ, అవమానములలో కానీ, క్రీస్తు నిమిత్తం, నీ నిమిత్తమైనటువంటి హింసలు, బాధలు కలిగినప్పుడు, అపవాది మమ్మలను శోధించినప్పుడు మేమెన్నడూ కూడా ధైర్యమును విడిచిపెట్టక, మీరు మా పక్షమున ఉన్నారని, మీరు మాకు ఆశ్రయ దుర్గమై ఉన్నారని, మేము విశ్వాసముతో మేము భక్తి చేయాలని, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము మాకు కలుగుతుందని నీ లేఖన భాగంలో మేము చదువుకొని ఉండగా, అటు విధముగా మా ఆత్మీయ జీవితాల్లో ధైర్యమును పుట్టించండి. మేము చేస్తున్నటువంటి ప్రభా ఈ భక్తిలో ధైర్యమనే కలిగి, మీరు మా పక్షమున ఉన్నారని, మీరు మా పక్షమున మాకు జయమును ఇవ్వగలరని ధైర్యముతో, విశ్వాసంతో మేము ముందుకు నడిచినట్లుగా మాకు సహాయం అనుగ్రహించండి. ప్రభా ఈ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. వారు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారో, ఎటువంటి శోధనలో ఉన్నారో, ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నారో, ఎటువంటి కష్టములో ఉన్నారో, సమస్తమును మీరు ఎరిగినటువంటి వాడవు, సమస్తమును మీరు తెలిసినటువంటి వాడవు. ప్రభా మీరే మా అందరి పక్షముగా ఉండి మాకు జయమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా మీరు వారి పక్షముగా ఉండి వారికి ధైర్యమును పుట్టించి వారికి జయమును కలుగు చేసి, నీ నామములో ఉన్నటువంటి మహిమను, నీ నామములో ఉన్నటువంటి ఆ ఘనత, నీ నామములో ఉన్నటువంటి ఆ బలమును మా కన్నులారా మేము చూచినట్లుగా మాకు సహాయం అనుగ్రహించండి. అటు కృపా ధన్యతతో మమ్మల్ని నింపి ధైర్యము కలిగి భక్తి చేసే భాగ్యమును మాకు ఇచ్చి, మీ నీతి రాకుడు కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసయ్య నామములో ప్రార్థించి అటు కృపను పొందుకొని నాము తండ్రి. ఆమేన్.